అనగనగా ఊర్లో పేదరాశి పెద్దమ్మ ఉన్నది. ఆ పెద్దమ్మకి ముగ్గురు కూతుళ్ళు. ఆ ముగ్గురు కూతుళ్ళు ఏదో ఒకలాగా పెళ్లి చేసింది పెద్దమ్మ. ఆ తర్వాత ఎవరు వస్తారంటే వాళ్ళని పంపించేసింది. ఆ పెద్దమ్మ తర్వాత పెద్ద కూతురు ఇంటికి వెళ్దామని బయలుదేరింది. తర్వాత కథలోకి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందో. పెద్దమ్మ, ఓ పెద్దమ్మ, ఎక్కడ పోతున్నావు? నేనా? నా పెద్ద కూతురు ఇంటికి పోతున్నా, చూసి వద్దామని పోతున్నా. పెద్దమ్మ, భలే తయారవ్వవే. అబ్బా, భలే నగలు వేసుకుని వెళ్తున్నావు పెద్దమ్మ. మధ్యదారిలో ఎవరో కొట్టేయకుండా చూసుకో పెద్దమ్మ. ఏవే దొంగ మొఖం దానా, నగలెత్తిపోతానని దిష్టి పెడతావా? దొంగ సూపు నువ్వును. ఏంటి పెద్దమ్మ, ఏంటి అలా తిడుతున్నావు? నేనంతా నీ మంచి కోసే చెప్తున్నా. చెప్పావులే, ఎల్లెల్లో. ఇంకా ఎంత దూరం పోవాలో ఏంటో, అవసరంగా ఇంత దూరంలో ఇచ్చి పెళ్లి చేశాను. అమ్మో పులి, అమ్మో పులి, ఏం చేయాలి నేను ఇప్పుడు? పులి, నన్ను కాపాడండి ఎవరన్నాను. పులి, ఆహా, నరమాంసం వెలియ దొరికింది. రా 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 రా. హలో పులిగారు, ఎందుకు నన్ను తినకండి. మా పెద్ద కూతురు ఇంటికి వెళ్ళి వచ్చాక అప్పుడు మీకు ఆహారం కింద నేను మారిపోతాను. అప్పటి వరకు నాకు కొంచెం టైం ఇవ్వండి పులిగారు. నువ్వు వస్తావని నాకు నమ్మకం ఏంటి? నేను మాట ఇస్తే మడం తప్పను. నేను మా పెద్ద కూతురు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఆహారం కింద నేను మారిపోతాను. అప్పటి వరకు కొంచెం టైం ఇవ్వు పులిగారు. నిజం చెప్తున్నావా పెద్దమ్మ? నువ్వు నీ మాట విని నీకు కొంచెం టైం ఇస్తున్నాను. తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు ఆహారం కింద మారకపోయావా, నీకు వచ్చి ఈ టైం కూడా ఈయన ఇవ్వను. తర్వాత నీ ఇష్టం. ఓకే పులిగారు, నీ ఇష్టమే, నేను వెళ్ళి వచ్చేస్తాను. హలో ఫ్రెండ్స్, మీరు సస్పెన్స్లో ఉన్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందంటే తర్వాత చూద్దాం. అలా చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏం చేస్తానో మీకు వస్తాయి వీడియోలన్నీ. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం ఫ్రెండ్స్.